ఓకే. అండ్ నెక్స్ట్ సార్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రి నారాయణ గారిని నిలదీశారు. ఇప్పుడు ఈ 3.5 ఏళ్లలో ఒకవేళ రాజధాని నిర్మాణం కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ మళ్ళీ మా పరిస్థితి ఏంటి? అది ఒక విషయం. అండ్ కౌలుకి ఇవ్వాలి లేకపోతే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఎలా చూడాలి ఇప్పుడు ఏపీలో ఈ అంశాన్ని? అంటే మీరు పాత 33,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది, అది నడుస్తుంది ప్రజెంట్ ప్రాజెక్టు. ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకోవాలని అంటున్నారు. క్రమం మీద 19,000 ఎకరాలు 2,000 ఎకరాలు అంటే నోటిఫికేషన్ చేసుకుంటూ పోతున్నారు. 1,40,000 ఎకరాలు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. సహజంగా ఇద్దరు రైతులు ఉన్నారు ఇక్కడ. ఒక టైప్ ఆఫ్ రైతులు ఎవరంటే ఆల్రెడీ 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినటువంటి రైతులు, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. ఇంకో కొత్తగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంటారు దీన్ని. ల్యాండ్ సేకరణ, భూములు ల్యాండ్ యాక్ట్ అమలు కాదు, 2013 యాక్ట్ కాదు. ఎందుకంటే కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ పూలింగ్ అంటే భాగస్వామి, మీ ల్యాండ్ ఇస్తారు, నేను తీసుకుంటాను, డెవలప్మెంట్ చేస్తాను, దాంట్లో సమ్ పర్సెంటేజ్ మీకు ఇస్తాను, మిగిలిన పర్సెంటేజ్ నేను అమ్ముకుంటాను. ఇది ల్యాండ్ పూలింగ్ అంటే. అప్పుడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతకని ఎక్కువ ఆదాయం మీకు వస్తుందని అంచనా ఉంటారు. అట్లాంటి సిస్టమ్ ఇది. కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రజలు అంగీకరిస్తే తప్ప తీసుకోవట్లేదు. ల్యాండ్ సేకరణ అనుకోండి, తీసుకున్నాను అనుకో, డైరెక్ట్ గా అక్విజిషన్ అనుకోండి, భూసేకరణ అనుకోండి, భూసేకరణ చట్టం వర్తిస్తుంది, నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, దాని రీజన్ చెప్పేస్తారు, మీ డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు ప్రజల అవసరం ఉంది, కానీ ఇంత వాళ్ళు అడిగితే తప్ప ఇవ్వాలనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఎల్లింగ్ చెప్పాలి, ఎందుకంటే డబ్బులు లేరు కదా. డబ్బులు లేకుండా రేపు డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఇస్తారు, అంటే షేర్. అంటే ఒక ఎకరాకి 27 సెంట్ల నుంచి 25 సెంట్లు 24 సెంట్లు ఆ భూముల యొక్క స్వభావాన్ని బట్టి ఇస్తారు. అంటే 3 ప్లాట్స్ ఒక ఎకరా మీరు ఇచ్చారంటే కమర్షియల్ ఏరియాలో ఒక ప్లాటు, హౌసింగ్ ఏరియాలో 2 ప్లాట్, ప్లస్ 50,000 రూపాయలు పర్ ఇయర్ ఒక ఎకరా కౌలు ఇస్తారు. 10% పెంచుకుంటా పోతారు, అది అట్లా 10 years ఇస్తారు. ఇంత లోపల ప్లాట్కి ఇచ్చేవాళ్ళు. ఇది పాత ఒప్పందం. ఇది 33,000 ఎకరాల రైతులది. ఇప్పుడు కొత్తగా వచ్చే డౌట్ ఏమొస్తుంది, ఆ 33,000 తీసుకున్న రైతులు ఎట్లా ఉండారో ఆలోచిస్తారు కదా. ఎవడైనా పైపించే అమెరికాలో లేరు, పక్కనే ఉన్నారు, పక్క గ్రామం పక్క ఊరే కదా, కంటిన్యూషన్ కదా. ఇప్పుడు అమరావతి అయితే 33,000 ఎకరాలు ఇచ్చారు, దానికి కంటిన్యూషన్ ఈ భూములు. ఖచ్చితంగా వాళ్ళ బాధలు వీళ్ళు తెలుసు, వీళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు. సహజంగా ఏం చూస్తారు స్వర్ణ గారు, ఆడ నా పక్కన ఉన్న రైతు పరిస్థితి 33,000 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు కదా, అతనికి 12 ఏళ్ళు అయింది, కౌలు కరెక్ట్ గా వస్తా ఉందా లేదా, రెండోది 10 ఏళ్ళలో ఇస్తాన ప్లాట్లు ఇచ్చారా లేదా, ఈ రెండు చూస్తారు కదా. సరే చూసినప్పుడు వాళ్ళకి ఏం కనపడతా ఉంది, ఏమీ కనపడలేదు, కౌలు ఒకటి తప్ప. కౌలు కూడా ఒకసారి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిస్తున్నారట. కాబట్టి కౌలు సక్రంగా రాలేదు. దానితో వాళ్ళకి 33,000 ఎకరాలు తీసుకుని 12 అయినా కూడా ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు లేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. వాళ్ళ పరిస్థితి 12 ఏళ్ళ సీనియర్ల పరిస్థితి అట్టుంటే నిన్న ఇప్పుడు మనం ఈ పోయే పరిస్థితి అనేది అట్టుంటుంది అనే అనుమానం అయితే వాళ్ళకి రావడం న్యాయమైంది కదా. కాబట్టి ఆ అనుమానాన్ని నారాయణ గారి ముందు వ్యక్తం చేస్తున్నారు. బహుశా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే దీనికి సమానం చెప్పట్లా, మీరు ఈకపోతే అది మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. మీరుగా 40,000 ఎకరాలు ఈకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ రావు, అప్పుడు జస్ట్ లైక్ అమరావతి రాజధాని ఒక మున్సిపాలిటీగా మారిపోతుంది, మీ ఇష్టం మళ్ళీ అంటున్నాడు. కాబట్టి మున్సిపాలిటీగా ఉండాలంటే మీ ఇష్టం, మున్సిపాలిటీ లేదు పెద్ద నగరంగా హైదరాబాద్ స్టైల్లో ఆడదాం అనుకుంటే ఇంకొక 40,000 ఎకరాలు కావాల్సింది అంటున్నారు. దీనికి ఆన్సర్ ఇదేనా? ఇప్పుడు హైదరాబాద్ అవుతుందా, ఇస్తాంబాల్పూర్ అవుతుందా, తర్వాత అసలు ఈ నా ప్లాట్ వస్తుందా లేదా నా బాధ. మొదటి సంవత్సరం ఇది ఇస్తాంబుల్పూర్ అవుతుంది, న్యూయార్క్ అవుతుంది, న్యూ జెర్సీ అవుతుంది, అది బాగుంది ఫస్ట్ ల్యాండ్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఏమి వస్తారు, ఇస్తాంబుల్పూర్ హైదరాబాద్ ఇది కాదు గుర్తొచ్చేది వాళ్ళకి. నా పక్కనోడికి ఫ్లాట్ ఇచ్చా లేదా చూస్తాడు. 12 ఏళ్ల క్రితం భూమి ఇచ్చిన నా సీనియర్ రైతుకి భూమి కరెక్ట్ గా భూమి ఇచ్చాడా, ఇవ్వలేదు, 12 ఏళ్ళు అయింది. నాకు కూడా 12 ఏళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత కదా నాకు ఇవ్వాలి. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే వాళ్ళకి 12 ఏళ్ళు పట్టిందంటే మనకి ఎన్ని ఏళ్ళు పడుతుంది? భూములు రిటర్న్ భూములు ఉండదు. ఆడ రాజధాని ఎప్పుడు కడతారు? డబ్బులు ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం ఆ ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు ఇచ్చేసింది. వాళ్ళు 3 విడతలు ఇస్తారంట, ఎప్పుడు కడతారో తెలియదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తే ఈ ప్రాజెక్ట్ నడుస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే ఏంది పరిస్థితి అని ఇన్ని రోజులు పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన దుష్ఫలితం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్ రాడని అనుకో, మీరే చెప్తున్నారు కదా రోజు ప్రెస్ మీట్ లో, మళ్ళీ జగన్ వస్తే ఏంటి, పారిశ్రామికవేత్తలు కూడా జగన్ వస్తే ఏంటి అని అడుగుతున్నారు. మీరే చెప్పారు కదా బాండ్ పేపర్ మీద రాయిచ్చామని. పారిశ్రామికవేత్తకే భయం ఉన్నప్పుడు సాధారణ రైతుకు భయం ఉండదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అనే భయం
మరింత పెరగడానికి ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనే. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు క్యాజువల్ గా లాస్ట్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు? 1,00,000 ఎకరాలు, లక్షల కోట్లు పెట్టి అవసరమా? గుంటూరు విజయవాడ మధ్య 2-3 వేల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడే రాజధానికి కావాల్సిన అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసినా ఉంటే మెల్లిగా పెరుక్కుంటా పోతుంది కదా రాజధాని. సరే సింపుల్ గా అయిపోయేదాన్ని ఇంత చేస్తారా అని అనేసినాడు. అంటే రేపు 3 రాజధానులు జగన్ తేడు కానీ గుంటూరు విజయవాడ మధ్య కట్టేస్తాడు అసెంబ్లీ, సెక్రటేరియట్ ఈ గవర్నమెంట్ పోతే 3 ఏళ్ల లోపల అనే భయం మాత్రం వాళ్ళకి వచ్చింది. ఈడగట్టేసినాడు. ఆడ పరిస్థితి ఏంది? ఒకళ్ళు ఈడగట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈడగట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన కొత్తగా ల్యాండ్ ఇచ్చే వాళ్ళకి ఆశలు సిగిరించినాయి. ఇది చాలా విచిత్రమైంది. మామూలుగా అయితే భయం అంటున్నారు చాలా మంది, జగన్ వచ్చేస్తే 3 ఏళ్ల లోపల మీరు కట్టబోదు. కానీ వాళ్ళకి ఆశలు సిగిరి ఎట్లా సాగించాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 1 ఎకరా ఇచ్చారు స్వర్ణ గారు, 27 సెంట్లు 3 ప్లాట్లు ఇస్తారు. ఇప్పుడు జగన్ గారు గుంటూరు విజయవాడ మీద కట్టారనుకోండి రాజధాని, అసెంబ్లీ, సెక్రటేరియట్, మీతో పెరుక్కుంటా పోతుంది అనుకో, మీ ఎకరా మొత్తం మీదే కదా, 100 సెంట్లు మీదే కదా. లాజిక్ అర్థమైంది. ఆడ గవర్నమెంట్ తీసుకుంటే దాంట్లో 27 సెంట్లు మీకు ఇచ్చేది. జగన్ ఆ భూములు తీసుకోడు, ఇక్కడ మధ్యలో రాజధాని కట్టేస్తాడు. ఇంకా శంషాబాద్ లాగా పెరుక్కుంటా పోతా ఉంటాడు. పెరుక్కుంటా పోతే 100 సెంట్లు నేనే అమ్ముకోవచ్చు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కొత్త ట్విస్ట్, ఈ ప్రకటన వాళ్ళకి ఆశలు ఈడ కాకుండా ఆడుంటే బాగుంటుందేమో, ఇది ఈ భూమి ఇచ్చే బదులు ఆశ కూడా వస్తుంది. 2 ఆశలు వస్తాయి. జగన్ గారి ప్రకటన వల్ల ఇట పెరుగుతుందేమో అని ఒక ఆశ, 2 మా సీనియర్లకే ఇంకా ఇకపోతే వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేది, మాకు ఇప్పించేది భయం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, వీళ్ళు చేస్తున్న భయం. ఈ ఆశ భయాల మధ్య కొట్టుబిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒక ఖచ్చితమైన భరోసా ఇస్తే తప్ప వాళ్ళు సులభంగా భూములు ఇస్తారని నేను అనుకోను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడం, అమరావతినే రాజధానిగా నోటిఫై చేయమనడం, కోరడం ఎలా చూడాలి మరి? నాకు ఎందుకో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీడియా సంస్థలు కానీ అమరావతిని గెజెట్ చేయాలి రాజధాని అని పెద్ద గెజెట్ చెబితే ఏది పరిస్థితి, ఇంకా కొంతమంది చాలా విచిత్రమైన మేధావులు మాట్లాడేది మళ్ళీ జగన్ వస్తే మార్చేస్తాడేమో ఇది రాజధానిని, కాబట్టి గెజెట్ చేసేవాలి. గెజెట్ అంటే ఏంటి స్వర్ణ గారు? భారత కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని భారత రాష్ట్రపతి సంతకం పెడితే గెజెట్ అవుతుంది, రాజముద్ర పడుతుంది. ఇంతకుమించి గెజెట్ అంటే ఆకాశంలో ఊడిపడేది ఏం కాదు. గెజెట్ అంటే జస్ట్ లైక్ రాజముద్ర. అంటే భారత కేబినెట్ ఆమోదించిందని రాష్ట్రపతి ఆమోదిస్తాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిందని గవర్నర్ ఆమోదిస్తాడు. ఇంతకుమించి గెజెట్ ఊరు తెలియకుండా గెజెట్ అంటే ఏదో ఇనప కవచాలు వేసి కట్టేస్తారు చుట్టూ అనుకుంటున్నారు. గెజెట్ అంటే చట్టం అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర, రాష్ట్రంలో గవర్నర్ ఆమోద ముద్ర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఆయన, రాష్ట్రంలో వీళ్ళు 2 క్యాబినెట్లు ఆమోదించేసి అమరావతి రాజధానిని తీర్మానం చేస్తారు, రాష్ట్రపతి సంతకం పెడతాడు, గెజెట్. రేపు జగన్ గారు ఇంకొక ప్రధానమంత్రి వస్తారు, ఇక్కడ వద్దనుకుంటున్నామండి ఇంకొక రాజధాని కట్టుకుంటాం, ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళు ఒక చట్టం చేస్తారు, మళ్ళీ గవర్నర్ అది కూడా గెజెటే కదా. ఈ గెజెట్ ఏమవుతుంది? అప్పుడు గెజెట్ వచ్చేస్తే ఏమైపోతుంది అంటే దానికోసం ఎందుకు అంత తంటలు? అక్కడ రాజధాని కట్టేదానికోసం ప్లాన్ చేసి కేంద్రాన్ని త్వరగా మాకు నిధులు ఇవ్వండి బాబు కడతామని చెప్పే పని చేయకుండా ఈ గెజెట్లు కోవాలేంది? ఏం రాజధాని గెజెట్ ఏమైపోతుంది? రాజధాని గెజెట్ అదేమన్నా రాజముద్ర వేసినంత రాజముద్ర అంటే చట్టాలు సవరించవచ్చు కదా, రాజ్యాంగాన్ని సవరించవచ్చు భారత పార్లమెంటు, చట్టాలు సవరించుకోకూడదా?